ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీ పార్వతీపతయే నమః. నమః శివాభ్యాం. ఇంతవరకు మనం పోతన భాగవతంలో ప్రహ్లాద చరిత్రను చెప్పుకున్నాం. ఆ పోతన భాగవతంలోనే భాగవత కథలు అని కొన్ని చెప్పారన్నమాట. అవన్నీ కూడా దాదాపుగా నారద మహర్షి మన ధర్మరాజుకు చెబుతాడు, యుధిష్ఠిరుడికి చెబుతాడన్నమాట. ఇప్పుడు ఆ ప్రహ్లాద చరిత్ర పూర్తయిన తర్వాత ఈ విధంగా అంటున్నాడు. బహుమాయుడైన మయుచే విహతం బగుహరుని యశము విఖ్యాత జయావహముగా ఈ భగవంతుడు మహితాత్ముడు మున్ననర్చ మనుజవరేణ్య. ఓ మహారాజా, ఈ మయుడు బహుమాయామయుడు అన్నమాట. మరి హరిని యొక్క కీర్తిని కాస్త మచ్చ కలిగేటట్లుగా చేశాడు. ఆ విఖ్యాత జయావహముగా ఈ భగవంతుడు మరలా, ఈ భగవంతుడు అంటే శ్రీమన్నారాయణుడు విఖ్యాత జయావహముగా అంటున్నాడు. మహిమాన్వితమైనటువంటి మరి గొప్ప జయం కలిగేటట్లుగా ఆ కీర్తికి కొన్ని తెచ్చాడన్నమాట. కీర్తికి మచ్చ తెస్తే మయుడు మరలా శ్రీ మహావిష్ణువు ఆ శివుని యొక్క కీర్తికి వన్నె తెచ్చాడు అని నారదుడు ధర్మరాజుతో అన్నాడు. అనిన ధర్మనందనుండిటని ఏ కర్మంబున ఇప్పుడుకు శ్రీకంఠుని యశము మైనుచే చెడువడియన్. ఏ కారణంగా మరి ఆ పార్వతీపతి అయినటువంటి ఆ శివుని యొక్క కీర్తికి మైను చేత ఏ విధంగా కళంకం ఏర్పడింది అని అడిగాడు. వైకుంఠుడు విధంబున గైకొని మరి వైకుంఠవాసుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఏ విధంగా దాన్ని స్వీకరించి తత్కీర్తి చక్కగా నన్నరించన్, ఆ శివుని యొక్క కీర్తిని మరలా నిలబెట్టాడు అని ప్రశ్నించాడన్నమాట ధర్మరాజు. అని నారదుండిట్లనియే ఒకసారి దానవులు శ్రీహరి అండచే బలవంతులైన దేవేంద్రాదుల ఉద్ధతికి తట్టుకోలేక భయపడిపోయారు. ఈ దేవేంద్రాదుల యొక్క ఉద్ధతికి తట్టుకోలేకపోయారు రాక్షసులు. ఎందుకని? దానవులు బలవంతులు కదా అంటే ఆ దేవేంద్రాదులకు శ్రీహరి అండగా ఉన్నాడు కాబట్టి మరి ఆ దేవేంద్రాదుల ఉద్ధతికి రాక్షసులు తట్టుకోలేకపోయారు. దానవులకు కోపం వల్ల మనస్సు మండిపోయింది. దానవులు ఓర్చుకోలేరు కదా, కోపంతో మరి వాళ్ళ మనస్సు మండిందనమాట. కానీ దేవతలు ఎదుర్కోలేకపోయారు. అప్పుడు వాళ్లకు మయుడు కనిపించాడు. మయుడు మాయావి, కొన్ని శక్తులను సాధించిన ఉద్దండు, పైపెచ్చు గర్వితుడు. అటువంటి మయుణ్ణి అసురులు శరణు వేడారు. ఇలా రాక్షసులు ఎప్పుడైతే తన చెంతకు వచ్చి నీవే దిక్కు అని మరి వేడుకున్నారో ఆ మాయల మారి దుర్మార్గుడు అయినటువంటి మయుడికి ఇంకాస్త గర్వం పెరిగిందనమాట. నీకంటే మాకు దిక్కెవరూ లేరు అనేటప్పటికీ ఆ మయుడు కాస్త గర్వితుడయ్యాడు. ఎవరినైనా కూడా మనం ప్రశంసిస్తే వాళ్ళు కాస్త గర్వాన్ని పొందుతారు. మయుడు కూడా అదే విధంగా చేశాడు. దేవతలు కూడా కంటికి కనిపించలేదు. వెంటనే తన మంచి యోగ బలం కలిగిన వాడు మయుడు ఈ ఇనుము వెండి బంగారాలతో మరి అతడు గృహాలను నిర్మిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ ఇనుము వెండి బంగారాలతో మరి ఒక 3 పురాలను, పురం అంటే నగరం అనుకున్న 3 నగరాలను నిర్మించాడన్నమాట. అంటే ఆ రాక్షసులు ఉండడానికి అని. కాకపోతే ఆ రహస్య మార్గాలు, రక్షణ గృహాలు కలిగినటువంటివి ఆ 3 పురాలు. ఆ 3 పురాలకు రహస్య మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా
రక్షణ గృహాలు కూడా ఉన్నాయి. అందులో తనను శరణు వేడినటువంటి రాక్షసులకు మయుడు ఆ త్రిపురములను ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అన్నాడు. ఆ 3 పురాలను మయుడు ఆ రాక్షసులకి ఇచ్చి స్వేచ్ఛగా మీరు విహరించండి, ఉండండి అని అన్నాడన్నమాట. ఇక కల్మషాత్ములైనటువంటి రాక్షసులంతా కామసంచారులయ్యారు. కల్మషాత్ములు అంటే పాపాత్ములైనటువంటి రాక్షసులు, మరి వాళ్ళంతా కూడా కామసంచారులయ్యారు అన్నమాట. అంటే వాళ్ళకు ముందుగానే తెలియకుండా తిరిగేటటువంటి శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా రహస్య మార్గాలు, రక్షణ గృహాలు ఉన్నాయి కాబట్టి 3 పురాలలో వీళ్ళు కూడా రహస్యంగా సంచరిస్తూ కామసంచారులు అయ్యారనమాట. ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉన్నారు. వెనుకటి శత్రుత్వం గుర్తుకొచ్చిందనమాట వాళ్ళకి, దేవతలతో ఉన్నటువంటి శత్రుత్వం. మరి భయంకరమైనటువంటి తమ పరాక్రమంతో నగరాలను, రాజ్యాలను కొల్లగొడుతూ లోకాలను శోకాల పాలు చేయసాగారు. అంటే ఈ నగరాలన్నిటి కూడా, రాజ్యాలను కొల్లగొట్టారు రాక్షసులు. మరి లోకాలను మరి దుఃఖితులను చేశారన్నమాట. దాని తర్వాత రాక్షసి మూకల బాధలు భరించలేకపోయింది లోకం. దిక్పాలకులు శోకమూర్తులయ్యారు. అంటే వాళ్ళకు దుఃఖం కలిగిందన్నమాట. అప్పుడు వాళ్ళంతా వెళ్ళి లోక శుభంకరుడు, దుష్టనాశంకరుడు, భక్త వశంకరుడు అయిన శంకరుని శరణు వేడారు. అంటే ఎక్కడికి పోయినారు వాళ్ళు? లోకానికి శుభం చేసేటటువంటి వాడు, దుష్టులను నాశనం చేసేటటువంటి వాడు, భక్తులకు వశమై ఉండేవాడు అయినటువంటి శంకరుని దగ్గరకు వెళ్ళారు. శివుని దగ్గరకు వెళ్ళి శరణు కోరారు అన్నమాట. ఇట్లు సకల లోకేశ్వరుండగు మహేశ్వరం చేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి, అంటే ఆయనకు నమస్కరించి మరి ఈ విధంగా పలికారన్నమాట. పార్వతీపతి త్రిపురాలలో ఉండే అసురులు చేసే అరాచకాలకు అంతం లేకుండా ఉంది అన్నారు. ఏమని కోరుకున్నారు వాళ్ళు? ఆ రాక్షసులు 3 పురాలలో ఉన్నారు, వాళ్ళ యొక్క అకృత్యాలకు అంతంటూ లేకుండా ఉంది. వాళ్ళు అజేయులై నిత్యం లోకాలను తల్లడిల్ల చేస్తూ ఉన్నారు. మా ప్రాణాలకు ముప్పు వచ్చింది. శూలపాణి, నీవు పరాక్రమించి అపరాధులను అంతమొందించి అమరులను ఆదుకోమన్నారన్నమాట. అపరాధం చేసినటువంటి ఆ రాక్షసులు చంపి అమరులు అంటే దేవతలైనటువంటి మమ్మల్ని కాపాడాలి అని వాళ్ళు ఆ శంకరుణ్ణి కోరారు. ఇంకా ఏమన్నారు వాళ్ళు? దాని తర్వాత రక్షించాలి అన్నారు. పరమేశ్వరుడు శరణాగతులను కరుణించి అభయహస్తం ఇచ్చాడన్నమాట. అవక్ర పరాక్రమంతో ధనుస్సును చేతపట్టాడు, పినాకాన్ని చేతపట్టాడు శివుడు. దివ్యమైన అగ్నిబాణం గురిపెట్టి త్రిపురాలపైకి విసిరాడన్నమాట. ముందు అగ్నిబాణాన్ని, అంటే త్రిపురాలను దహించి వేయడానికి అగ్నిబాణాన్ని ప్రయోగించాడు. ఆ శివుని యొక్క పరిస్థితి ఏమిటంటే ఎప్పుడు కూడా దహింపజేసేటటువంటి గుణం అన్నమాట. ఆ బాణం వల్ల చండ ప్రచండమైన సూర్యమండలంలో వెలిగే కిరణాల సమూహాలలాగా అగ్ని శిఖలు సహస్రముఖాలుగా వెలువడి భూమ్యాకాశాలు నిండి మండి నిప్పులు తెప్పలుగా కురుస్తూ త్రిపురాలను ముట్టడించాయి. ఆ అగ్ని శిఖలు అంతా కూడా 1000 ముఖాలుగా భూమ్యాకాశాలంతా కూడా నిండి మండి నిప్పులు మరి కుప్పలుగా కురుస్తూ త్రిపురాలను ముట్టడించాయన్నమాట. అతడు ప్రయోగించినటువంటి అగ్నిబాణం నుంచి ప్రయోగించినటువంటి ఆ అగ్ని కణాలంతా కూడా. ఆ బాణాగ్ని శిఖల సందోహానికి దానవులు దహించుకుపోయి అసువులు విడిచారు. ఆ బాణాగ్ని శిఖల సందోహానికి దానవులు దహించుకుపోయారు, రాక్షసులు కాలిపోయారన్నమాట, మసైపోయారు. అప్పుడు మహాయోగి అయిన మయుడు తన యోగ బలంతో సిద్ధరసంతో నిండిన కూపంలో అసువులు వీడిన అసురుల శవాలను తెచ్చి పడవేశాడు. మయుడు ఊరకుండడు కదా. మయుడు తన పని నిష్ఫలమయ్యేటప్పటికీ ఏదో విధంగా సఫలం చేసుకోవాలనే ఉద్దేశంతో అతడు యోగ బలంతో సిద్ధరసంతో
మరి నిండినటువంటి కూపం, ఒక బావి సిద్ధరసంతో నింపాడు. అందులో అసువులు వీడిన అసురుల శవాలను తెచ్చి పడవేశాడు. ఈ దేవతల చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి రాక్షసుల యొక్క శవాలను ఆ సిద్ధరసంతో నిండినటువంటి బావిలో వేశాడన్నమాట. ఆ సిద్ధరస ప్రభావం వల్ల రాక్షసులంతా కూడా పునరుజ్జీవితులయ్యారు. వాళ్ళు తిరిగి బ్రతికారు. వజ్రాల వంటి శరీరాలతో చిచ్చర పిడుగుల వలె బల సంపన్నులయ్యారు. వాళ్ళ శరీరాలన్నీ కూడా వజ్రాలలాగా తయారయ్యాయి. చిచ్చర పిడుగుల్లాగా ఉన్నారు వాళ్ళు. అంతులేని బలం వల్ల పౌరుషం హెచ్చింది. అంటే బలం ఉంటే పౌరుషం వస్తుంది కదా. మళ్ళా దేవతలపై ద్వేషం పెరిగింది. తన బాణశక్తి వ్యర్థం కావడం, మయుని సిద్ధరస ప్రభావం వల్ల రాక్షసుడిలా ప్రబలిపోవడం మహేశ్వరునికి బాధ కలిగించిందన్నమాట. తన యొక్క ప్రయోగం అంతా నిష్ఫలమైంది. మళ్ళా మయుడు వాళ్ళను పునరుజ్జీవితులను చేశాడు అనేటప్పటికీ మహేశ్వరునికి బాధ కలిగింది. తన పరాక్రమానికి కళంకం ఏర్పడిందని, తన కీర్తికి మచ్చ కలిగిందని చింతించాడు. విష్ణువు ఇది తెలుసుకుని ఉపాయం ఆలోచించాడు. విష్ణువుకు తెలిసింది ఇది, శివుని యొక్క కీర్తికి అపకీర్తి వచ్చింది అని. మాయగాళ్లను మాయతోనే మటు మాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. శ్రీ మహావిష్ణువు కూడా మాయావే. అందువల్ల మాయగాళ్లను మాయతోనే మట్టు మార్చాలి అని అనుకున్నాడు అన్నమాట. అని నిర్ణయించుకున్నాడు. ఒక అందమైన పాడి ఆవులాగా తయారయ్యాడు. ఎవరు? విష్ణు. ఒక అందమైనటువంటి పాడి ఆవులాగా మరి తయారయ్యాడు. మహిమలు కలిగిన వాడు కదా. బ్రహ్మ తాని పొదుగు చుంపించే చిన్నారి గోవత్సంగా మారాడు. బ్రహ్మదేవుడు ఆ ఆవుకు మరి పాలు తాగేటటువంటి దూడగా అవతరించాడన్నమాట. ఆ ఆవు దూడలు జగన్మోహనంగా ఉన్నాయి. ఆవు దూడ రెండు కూడా మరి నయనానందకరంగా ఉన్నాయన్నమాట. అవి మెల్లమెల్లగా వచ్చి ఆ కూపములో ఉన్న సిద్ధరసం త్రాగుతున్నాయి. కూపంలో ఈ మరణం లేనటువంటి సిద్ధరసం ఉంది కదా, అదంతా తాగేసాయి. దానిని కాపలా కాస్తున్న రాక్షస భటులు వాటి అందచందాలు చూస్తూ వాటిని తోడటమే మర్చిపోయారు. ఆవుల యొక్క అందచందాలు చూస్తూ అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు ఆ సిద్ధరసం అవి త్రాగుతున్నటువంటి విషయాన్ని గమనించలేదన్నమాట. వాటిని అక్కడి నుంచి తోలడం కూడా మర్చిపోయారు. ఆవు దూడలు ఆ బావిలోని సిద్ధరసం పూర్తిగా త్రాగేశాయి. ఇలా విష్ణు మోహనాకారంలో దేవుగా వచ్చి త్రిపురాల మధ్య గల కోపంలోని రసం అంతా త్రాగేసరికి ఇది తెలుసుకుని గుండెలు బాదుకున్నారు ఆ కోప పాలకులు. దుఃఖించారన్నమాట. శోకిస్తున్న వాళ్ళను చూచి మహాయోగి అయినటువంటి మయుడు విషయం తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. మయుడికి తెలిసింది వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో విషయం కనుక్కున్నాడు. ఆశ్చర్యపడ్డాడు అన్నమాట. ఆ దురదృష్టం గురించి తలుచుకొని బాధపడకుండా ఇలా అన్నాడు. ఆప్తులారా, అసురులారా, దైవేచ్ఛ ఇలా ఉంది కాబోలు. తప్పించడం ఎవరి తరం అవుతుంది? అమరులైనా అసురులైనా నరులైనా ఎంత గనులైనా దైవగతి దాటలేరు. కాబట్టి అనవసరంగా మనము బాధపడకూడదు అని మయుడు రాక్షసులను ఓదార్చాడు. ఆ తరువాత విష్ణుమూర్తి తన సహజ శక్తులైన ధర్మం, జ్ఞానం, విద్య, తపస్సు, విరక్తి, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో, సహజ శక్తులు అన్నమాట ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి. ఇది ధర్మము, జ్ఞానము, విద్య, తపస్సు, విరక్తి, సమృద్ధి, క్రియాశక్తి. రథము, రథాన్ని, రథసారథిని, కేతనం అంటే జెండాను, కవచాన్ని, ధనుస్సును మొదలైన యుద్ధ సామగ్రిని శంకరుని సమకూర్చి పెట్టాడు. అంటే తన విశేషాలు, క్రియాశక్తి విశేషాలు ఉన్నాయి కదా, వాటితో యుద్ధ సామగ్రికి శంకరుని సమకూర్చి పెట్టాడు. యుద్ధ సామగ్రి అంటే ఏమి ఉండాలి? రథం ఉండాలి, రథాన్ని తోలేవాడు సారథి ఉండాలి, ఆ రథం పైన జెండా ఉండాలి, కేతనం, మరి ఆ కవచం ఉండాలి, యుద్ధం చేసేవాడు కవచం కావాలి కాబట్టి ధనుస్సు ఉండాలి ప్రయోగించడానికి.
ఈ యుద్ధ సామగ్రినంతా కూడా శంకరునికి సమకూర్చి పెట్టాడు. రతికుడైన ఈశ్వరుడు వాటిని స్వీకరించాడు. రతికుడు రథం పైన ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు ఆ మహావిష్ణువు సమకూర్చినటువంటి యుద్ధ సామగ్రిని అంతా కూడా స్వీకరించాడు. పరమేశ్వరుడు కవచం ధరించాడు, పినాకం చేతపట్టాడు, అమ్ము అందుకున్నాడు, సర్వసన్నాహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథం అధిరోహించాడు, సేన కూడా సిద్ధమైంది. త్రినేత్రుడు ఉగ్రస్వరూపంతో ఛత్రం క్రింద నిలబడ్డాడు. భయంకరమైనటువంటి రూపాన్ని కలిగి, ముందుగానే అతడు మరి రుద్రుడు కదా, ఇంకా ఉగ్రంగా తయారయ్యాడు. ఛత్రం కింద నిలబడ్డాడు, గొడుగు కింద నిలబడ్డాడు. రథం పైన సారథి రథం ముందుకు సాగనిచ్చాడు. రథాన్ని నడిపేటటువంటి సారథి రథాన్ని పోనిచ్చాడు. సేన కదిలింది. రథంపై జెండా వాయువేగానికి రెపరెపలాడసాగింది. మరి వాయువేగంతో రథం పోతూ ఉంటే ఆ జెండా రెపరెపలాడిందన్నమాట. పినాకపాణి గురి చూచి ఒక్క బాణం వెంట సంధించి విడిచాడు. పినాకపాణి అంటే శివుడు గురి చూచి ఒక బాణాన్ని మరి ఆ ఇంటికి అంటే ధనుస్సుకి సంధించి విడిచాడనమాట. ఆ బాణం నుంచి మహాగ్నిజ్వాలలు చెలరేగాయి. ఒక్కసారిగా 3 పురాలు బొగ్గును మండాయి. చటచట ధ్వనులతో భూమి ఆకాశాల మధ్య భాగమంతా కూడా నిండిపోయింది. ఇలా త్రినేత్రుడు దుర్భేద్యాలైన త్రిపురాలను మధ్యాహ్న సమయంలో భస్మం చేసి కూల్చివేశాడు. ఇది చూచి దేవతలు, గరుడ గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, యక్షాధిపతులు జయ జయ నినాదాలు చేసి పూలబాణాలు కురిపించారు. వీళ్ళంతా కూడా దేవగణం. ప్రజలు ప్రమోదం చెందారు, ఆనందం చెందారన్నమాట. బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుని ప్రస్తుతించారు, అంటే బాగా పొగిడారు. అప్సరసులు ఆనందంతో నాట్యం చేశారు. మునిజనులు ఉత్సవం జరుపుకున్నారు. దివ్య కాహళధ్వనులు, దుందుబిధ్వనులు మిన్నుముట్టాయి. ఇలా పరమేశ్వరుడు విశ్వ కళ్యాణకరమైన త్రిపురాసుర సంహారం చేయటంతో సకల లోకాలు సంతసించాయి. అగ్నిహోత్రుడు ఎండుగడ్డిని దహించినట్లుగా ముక్కంటి 3 పురాలను రూపుమాపాడు. పరముడు, అవ్యయుడు, కీర్తిశాలి అయినటువంటి ఈశ్వరుడు బ్రహ్మాదుల పూజలు అందుకొని తన మందిరానికి వెళ్ళాడన్నమాట. ఇలా తన మాయా విశేషాలతో విష్ణువు మానవలోకంలో విరాజిల్లుతున్నాడు. ఆ ప్రభు పరాక్రమ విధానాలు మునిజనులకు స్తుతిపాత్రాలు. అంటే ఆయన విధానాలన్నీ కూడా మునులంతా కూడా స్తుతించడానికి యోగ్యాలు అని. లోకానికి కళ్యాణకరాలు, లోకానికంతా కూడా శుభములను చేకూర్చిపెట్టేటటువంటివి అని నారదుడు ధర్మరాజుకు వివరించాడు అని. ఈ విధంగా మనం త్రిపురాసుర సంహారము అంటే 3 పురాలలో ఉన్నటువంటి రాక్షసులను సంహరించడం, 3 పురాలను ధ్వంసం చేయడం, ఇదంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వల్ల ఆ ఈశ్వరుడు చేయగలిగాడు అనేది ఇక్కడ మనం ముఖ్యంగా ఆ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని గూర్చి చెబుతారు. భాగవతం కదా, భగవంతుని యొక్క గొప్పతనాన్ని గూర్చి చెబుతారన్నమాట. మరి ఇంకా కొన్ని కథలు ఉత్తరోత్తర చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.